రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో రేవ్ పార్టీపై దాడి చేశారు రాచకొండ ఎస్ఓటీ పోలీసులు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ ఫెర్టిలైజర్ కంపెనీ ఏర్పాటు చేసిన పార్టీలో డీలర్లు పాల్గొన్నారు. ఈ పార్టీలో లిక్కర్తో పాటు అమ్మాయిలను కూడా ఏర్పాటు చేశారు ఫెర్టిలైజర్ కంపెనీ యజమాని. అయితే లిక్కర్ కోసం ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకున్నట్టు తెలుస్తుంది. డయల్ 100కు ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగారు ఎస్ఓటీ పోలీసులు. అమ్మాయిలను తెచ్చుకోవటం చట్ట విరుద్ధమంటూ పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో రేవ్ పార్టీపై దాడి చేశారు రాచకొండ ఎస్ఓటీ పోలీసులు. ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఓ ఫర్టిలైజర్ కంపెనీ ఏర్పాటు చేసిన పార్టీలో ఇటు డీలర్స్ పాల్గొన్నారు. ఈ పార్టీలో ఇటు లిక్కర్తో పాటు మరోవైపు అమ్మాయిలను కూడా ఏర్పాటు చేసినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము స్క్రీన్ మీద. అయితే లిక్కర్ కోసం ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. డయల్ 100కు ఫిర్యాదు రావడంతో ఒక్కసారిగా ఇన్ఫర్మేషన్ రాగానే రంగంలోకి దిగారు ఇటు ఎస్ఓటీ పోలీసులు. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సురేష్, చూస్తున్నాం రేవ్ పార్టీ ఒకవైపు మద్యంకి అనుమతి తీసుకున్నారని చెప్తున్నారు. విజువల్స్లో మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. క్లియర్గా అమ్మాయిలను తెచ్చుకోవడం చూస్తూ ఉన్నాం, అక్కడ కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఏం జరుగుతోంది అక్కడ, ప్రస్తుతం ఏంటి సిచ్యువేషన్? మహేశ్వరంలోని కె చంద్రారెడ్డి రిసార్ట్ లో ఒక పార్టీ జరుగుతుందని చెప్పేసి కూడా పోలీసులకి సమాచారం రావడం జరిగింది. పెద్ద పెద్ద సౌండ్లతోనే అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి కూడా డయల్ 100కి సమాచారం ఇవ్వడంతో అక్కడ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా రైడ్ చేసి అక్కడ పట్టుకోవడం జరిగింది. దాదాపు 10ల సంఖ్యలో అమ్మాయిలతో పాటు కొంతమంది ఏపీకి చెందిన ఫెర్టిలైజర్ కంపెనీకి సంబంధించిన డీలర్లంతా కూడా అక్కడ పార్టీ చేసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ పార్టీకి పోలీసుల అనుమతికి సంబంధించి అన్ని వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మహిళలని అక్కడికి తీసుకొచ్చి అసభ్యంగా నృత్యాలు చేస్తున్నట్టు కూడా పోలీసుల సోదాల్లో గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్నటువంటి వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని వారి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. కొద్దిసేపట్లోనే స్థానికంగా ఉన్నటువంటి మహేశ్వరం పోలీస్ స్టేషన్ కి తరలించి వారికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇలాంటి అసభ్యకరమైనటువంటి నృత్యాలు చేసే వారిపైన కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి గతంలోనే పోలీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా నగర శివారు ప్రాంతాల్లోని కొన్ని రిసార్ట్స్ లో ఇలాంటి రేవ్ పార్టీలు ఇంకా నిర్వహిస్తూనే ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులకు సమాచారం రావడంతో ఈ రోజు కొద్దిసేపటి క్రితమే రైడ్ చేసి అక్కడ ఉన్నటువంటి అందరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ఫెర్టిలైజర్ కంపెనీ ఏ కంపెనీ, ఆ నిర్వాహకులు ఎవరు, ఇక్కడ వచ్చిన డీలర్లు ఎవరెవరు ఉన్నారు, ఈ అమ్మాయిలను ఇక్కడ అందరికి తీసుకొచ్చిన వారు ఎవరు అనే దానికి సంబంధించి కూడా పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ రిసార్ట్ ని ఎవరు బుక్ చేశారు, ఎప్పుడు బుక్ చేశారనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సేకరించడం జరుగుతుంది. కేవలం ఈవెంట్ కి సంబంధించి లిక్కర్ అనుమతి మాత్రం తీసుకున్నారు. అక్కడ పెద్ద ఎత్తున లిక్కర్ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఎక్కడ నుంచి లిక్కర్ తీసుకొచ్చారో వాటికి సంబంధించిన వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా నగర శివారు ప్రాంతాలకు సంబంధించి రిసార్ట్స్ పై పోలీసుల నిఘా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇలాంటి పార్టీలు జరగడంతో కలకలం రేపుతుంది. ఖచ్చితంగా వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రిసార్ట్ ఓనర్ పైన కూడా కేసు నమోదు చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ ఫర్టిలైజర్ కంపెనీ ఎక్కడి నుంచి, అంటే ఇంతవరకు ఎన్నిసార్లు ఫర్టిలైజర్ కంపెనీ గురించి కూడా రేవ్ పార్టీకి సంబంధం ఏంటి, అసలు ఫర్టిలైజర్ కంపెనీ ఎక్కడి నుంచి వచ్చిన డీటెయిల్స్ ఏం చెప్తున్నారు సురేష్? అంటే ఏపీకి చెందిన కంపెనీగా చెప్తున్నారు. డీలర్లకి సంవత్సరానికి లేదంటే 6 నెలలకు ఒకసారి ఇలాంటి పార్టీలు నిర్వహిస్తుంటారు. కానీ ఇట్లా అమ్మాయిలతో అసభ్యకరమైనటువంటి డాన్సులు చేయించడం, అమ్మాయిలను పార్టీకి పిలవడం ఇవన్నీ కూడా పూర్తిగా నిషేధం. ఖచ్చితంగా అలాంటి పార్టీల పైన పోలీసులు ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి కూడా గతంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ డీలర్లందరికీ వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఏదైతే ఫర్టిలైజర్ కి సంబంధించి ప్రమోషన్స్ కావచ్చు, మార్కెటింగ్ లో బాగా రాణించిన వారందరికీ కూడా గ్యాదరింగ్ చేసి పార్టీలు నిర్వహించినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. వాటికి సంబంధించి దర్యాప్తులు అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయని చెప్తున్నారు. కాబట్టి ఈ కంపెనీ ఎవరు, ఈ రిసార్ట్ ని ఎవరు బుక్ చేశారు, ఈ డీలర్లు అంతా ఎక్కడి నుండి వచ్చారు, వీరికి ఈ పార్టీతో ఎలాంటి సంబంధం ఉంది, అసలు పార్టీ గ్యాదరింగ్ ఎవరు చేశారు, అసలు ఇంత పెద్ద మొత్తంలో అమ్మాయిలను ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారు, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారనే దానికి సంబంధించి ప్రస్తుతం వివరాలు సేకరిస్తున్నాం. కాబట్టి పూర్తి దర్యాప్తు తర్వాత అన్ని విషయాలు కూడా వెల్లడిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
ఏపీకి చెందినటువంటి ఫర్టిలైజర్ సెంటర్కి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వివరాలు చూస్తూ ఉన్నాం మనము. పూర్తిగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జరిగింది ఈ ఘటన. రేవ్ పార్టీపై దాడి చేశారు ప్రస్తుతం అయితే రాచకొండ ఎస్ఓటి పోలీసులు. ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఈ కంపెనీ ఏర్పాటు చేసిన పార్టీలో డీలర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. పార్టీలో ఒకవైపు లిక్కర్కి సంబంధించి పార్టీ జరుపుకుంటున్నాము, లిక్కర్కి సంబంధించి పార్టీ చేసుకుంటామని ఒకవైపు అనుమతి కోరగా అనుమతి ఇచ్చింది. బట్ ఈ రేవ్ పార్టీ జరుగుతోంది, ఇలా అమ్మాయిలు తీసుకొచ్చుకుంటారు అని చెప్పి మాత్రం ప్రస్తుతం ఈ ఎవరో సమాచారం, గుర్తు తెలియని వ్యక్తి సమాచారం అందించడంతో వెంటనే అక్కడ ఎస్ఓటి పోలీసులు చేరుకోవటం జరిగింది. ప్రస్తుతం మనం రిసార్ట్కి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నారు అమ్మాయిలు కూడా. ఒకవైపు పార్టీలో లిక్కర్ జరుగుతోంది, అలాగే లిక్కర్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. లిక్కర్తో పాటు ఇటు అమ్మాయిల్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక రేవ్ పార్టీ కొంచెం ముందుకు వెళ్ళక ముందే ప్రస్తుతం అయితే ఎస్ఓటి పోలీసు అక్కడికి వెళ్ళి అలర్ట్ అయ్యే వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అసలు ఈ ఫర్టిలైజర్ కంపెనీ ఎక్కడి నుంచి వచ్చింది, ఏపీకి సంబంధించినటువంటి ఈ ఫర్టిలైజర్ కంపెనీ ఎవరిది, ఈ యజమాని ఎవరు, దీనికి సంబంధించి అనే కోణం ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ప్రస్తుతం ఎంక్వైరీ అయితే జరుగుతోంది. డీలర్స్ని కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అక్కడ పార్టీకు ఏది ప్రధానంగా తీసుకుని అక్కడికి పార్టీకి రావటం జరిగింది. అయితే ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకున్నప్పటికీ కూడా మరి ప్రస్తుతం అమ్మాయిలు తెచ్చుకోవడం ఏంటి అని చెప్పి ప్రస్తుతం అయితే చట్ట విరుద్ధంగా ఇది నేరం కాబట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఏ రిసార్ట్ అయితే ఇదివరకు ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా రిసార్ట్లో ఇంతకుముందు కూడా ఇలాంటి పార్టీస్ ఏదో జరిగినప్పటికీ వాళ్ళని బెదిరించారు. అలాగే రిసార్ట్లో ఇలాంటివి జరగకూడదు అని చెప్పి కఠిన నిబంధనలు పెట్టినప్పటికీ కూడా తెలియకుండా ప్రస్తుతం అయితే చేసినటువంటి రిసార్ట్ యజమానిని, అలాగే ఈ పార్టీకి సంబంధించి వాళ్ళని డీలర్స్ని కూడా, ఫర్టిలైజర్ కంపెనీని కూడా ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలు అయితే సేకరిస్తే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు.